ఇప్పుడు చెప్పే ఫ్యాక్ట్ వింటే మన రాజకీయ నాయకులకి తల ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియదు. తమిళనాడులోని కోయంబత్తూరులో వడంతురాయి అనే ఒక ఊరు ఉంది. 2006లో ఈ ఊరు పంచాయతీ వాళ్ళు బ్యాంకులో 1,15,00,000 అప్పు తెచ్చారు. ఆ డబ్బులతో కరెంటు తయారు చేసే ఒక విండ్ మిల్ కొని ఊరి చివర పెట్టారు. సంవత్సరంలో 8 లక్షల యూనిట్లు కరెంటు దీని నుండి జనరేట్ అవుతుంది. ఆ ఊరికి కావలసిన 4.5 లక్షల యూనిట్ కరెంట్ ని పక్కన పెట్టి మిగిలిన 3.5 లక్షల యూనిట్స్ కరెంట్ ని తమిళనాడు ఎలక్ట్రిసిటీ బోర్డుకి అమ్మేస్తున్నారు. దానివల్ల సంవత్సరానికి 23 లక్షల ఆదాయం జనరేట్ అవుతుంది. కేవలం 7 సంవత్సరాల్లో బ్యాంకు నుండి తెచ్చిన లోన్ కట్టేశారు. ఊర్లో కరెంటు వాడకాన్ని తగ్గించడానికి ఒక బయోమాస్ గ్యాస్ ఫైర్ ప్లాంట్ ని ఇన్స్టాల్ చేశారు. ఒక్క గుడిసె కూడా లేకుండా ఊర్లో 775 ఇళ్లు కట్టారు. ఊరికి కావాల్సిన బోర్లు, వాటర్ ట్యాంకులు, వాటర్ ప్యూరిఫైర్స్ కట్టించారు. ఊర్లో మొత్తం కాంక్రీట్ రోడ్స్, ఒక బ్రిడ్జ్ కట్టారు. లైబ్రరీ, గేమ్స్ ఇలా అన్ని ఫెసిలిటీస్ ఉండేలా ఒక స్కూల్ కట్టించారు. ఇంత డెవలప్మెంట్ కి మూల కారణం ఆ ఊరు ప్రెసిడెంట్ రంగస్వామి షణ్ముగం. ఒక ఊరు ప్రెసిడెంట్ ఎంత చేయగలిగితే ఒక రాష్ట్రానికి సీఎం అనుకుంటే ఎంత చేయగలడో ఊహించుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.